ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలి. ప్రభుత్వానికి టీజీఓ వినతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని, ఏప్రిల్ లేదా మే నెలలో సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రభుత్వానికి విన్నవించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీసీఎం తదితరులు సీఎం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. రెండో వేతన సవరణ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని కోరారు. వచ్చే బడ్జెట్లో పీఆర్సీ అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలన్నారు. బదిలీలపై నిషేధం ఎత్తివేసి 6 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కోసం బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జనగణన జరుగుతున్నందున ఏప్రిల్లో బదిలీలు చేపట్టాలని కోరడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా పీఆర్సీకి సంబంధించి, డిఏ బకాయిలకు సంబంధించి మే నెలలో అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇలాగే తాజా సమాచారం మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను.